హలో అందరికీ ఈరోజు దావా స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి. ప్రాసెస్ చూద్దాం పదండి. ఒక 15 బాదం పప్పు, ఒక 10 జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేడి నీళ్ళలో పక్కన పెట్టుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూపించిన విధంగా మసాలా వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఈ కర్రీకి. చికెన్ 1 kg తీసుకున్నాను. ఫ్రై అయినాక చికెన్ అందులో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 2-3 మినిట్స్ మంచిగా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఈ రెసిపీ చూడాలంటే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా యమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది కర్రీ. చూడండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోవాలి. ఫ్రై అయింది. కారం వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్. కాశ్మీర్ కారం ఉన్నా వేసుకోవచ్చు, కలరింగ్ బాగుంటుంది. తగినంత ఉప్పు, రుచికి తగినంత. ఫ్రై అయింది చూడండి. తర్వాత ధనియా పౌడర్ వేసుకున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. నేను ఆనియన్స్ 2 వేయించుకొని ఇలా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. చపాతీలోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత పెరుగు వేసుకోవాలి. తర్వాత గసగసాల పేస్ట్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా సపరేట్ అయిందో. కలరింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఆయిల్ సపరేట్ అయింది. తర్వాత కొత్తిమీర, కస్తూరి మేతి వేసుకోవాలి. అంతేనండి. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి చపాతీలోకి ఎంత యమ్మీగా ఉందో. బాయ్.